నీటి సమస్యపై ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నీటి ఎద్దడితో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి నెల రోజుల పాటు ఢిల్లీకి అదనపు నీటిని అందించాలని పిటిషన్ దాఖలు చేసింది ఢిల్లీ సర్కార్. ఎండల తీవ్రతతో ఢిల్లీకి నీటి అవసరం పెరిగిందని, దేశ రాజధాని నీటి అవసరాలు తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. నీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముందుకు రావాలని, అలా కాకుండా ఢిల్లీ బీజేపీ మిత్రులు ఆప్కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారని కేజ్రీవాల్ సెటైర్ విసిరారు. ఢిల్లీ ప్రజలకు నీటి కష్టాల నుంచి ఉపశమనం కలిగించాలని చేతులు జోడించి అడుగుతున్నానని కేజ్రీవాల్ అభ్యర్థించారు. హర్యానా, యూపీ ప్రభుత్వాలతో మాట్లాడి బీజేపీ నెల రోజుల పాటు ఢిల్లీకి నీళ్లందించేలా చూస్తే ప్రజలు అభినందిస్తారని ఆయన అన్నారు. మరోవైపు ఢిల్లీ నీటి సమస్యపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు నిర్వహిస్తోంది. షాహిదీ పార్క్ నుంచి ఢిల్లీ సెక్రటేరియట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించింది. కేజ్రీవాల్ నిర్లక్ష్యం వల్లే ఢిల్లీలో నీటి ఎద్దడి ఏర్పడిందని, ఆమ్ ఆద్మీ ట్యాంకర్ మాఫియాను ప్రోత్సహిస్తోందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా ఆరోపించారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపీకృష్ణ, ప్రస్తుతం ఢిల్లీలో నీటి సమస్య తీవ్రత అన్నది ఏ విధంగా ఉంది? ఇటు ఆ ప్రభుత్వం అంటే సీఎం కేజ్రీవాల్ ఏమని అభ్యర్థిస్తున్నారు? ఎస్, ఆందోళనలు నిరసనలు కాదు, ప్రస్తుతం అందరూ సమిష్టిగా ఈ సమస్యను పరిష్కరించుకునే దిశలో ప్రయత్నాలు చేయాలి అని చెప్పి కేజ్రీవాల్ చేతులు జోడించి బీజేపీని అభ్యర్థిస్తున్నాను అని చెప్పి ఇటు హర్యానా అలాగే యూపీ ఈ ప్రభుత్వాలు ప్రధానంగా ఇటు బీజేపీ పాలిత ప్రభుత్వాలు బీజేపీ ఇనిషియేటివ్ తీసుకోవాలి సమస్యను పరిష్కరించేందుకు. కానీ నిరసనల వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావు అని చెప్పి కేజ్రీవాల్ విజ్ఞప్తి చేయడం జరిగింది. న్యాయ పోరాటానికి సైతం ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమైంది. ఢిల్లీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఢిల్లీ నీటి కష్టాలపైన ఇటు ఉత్తరప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ నుంచి నెల రోజుల పాటు అదనంగా నీటిని విడుదల చేసే విధంగా ఆదేశించాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ప్రస్తుతం దేశ రాజధాని అంటే అందరూ బాధ్యత తీసుకోవాలి. దేశ రాజధానిలో ఉన్న సమస్య కేవలం ఢిల్లీదే కాదు, దేశ రాజధానిదే కాదు, సమిష్టి బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఇది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ పక్క రాష్ట్రాలైన యూపీ, హర్యానా అలాగే హిమాచల్ ప్రదేశ్ నుంచి ఈ రాష్ట్రాల నుంచి అదనపు నీటిని కేటాయించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. అలాగే బీజేపీ నిరసనలు, ఆందోళనల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ముఖ్యంగా పెద్ద మనసు చేసుకుని పక్కన బీజేపీ పాలిత రాష్ట్రాలే కాబట్టి వారి నుంచి సహాయం పొందే దిశగా ప్రయత్నిస్తే ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పి సైతం కేజ్రీవాల్ బీజేపీని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు షాహిదీ పార్క్ నుంచి ఢిల్లీ సెక్రటేరియట్ వరకు కూడా ఇటు బీజేపీ శ్రేణులు నిరసన ర్యాలీని నిర్వహించడం జరిగింది. పూర్తిగా మిస్ మేనేజ్మెంట్ వల్ల, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ సమస్య వచ్చింది అని చెప్పి ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ నిర్వాహకం వల్లే ఈ సమస్య వచ్చింది, ఢిల్లీకి నీటి సమస్య వచ్చిందని చెప్పి వీరేంద్ర సచ్దేవా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలపడం జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా వాటర్ ట్యాంకర్ల మాఫియాతో ప్రస్తుతం ఢిల్లీని దోచుకుంటున్నారు. ప్రజలకి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తూ డబ్బులు గుంజుకుంటున్నారు అని చెప్పి కూడా అవినీతికి పాల్పడుతున్నారు. అలాగే నీటి దుర్వినియోగం పేరుతో 2,000 రూపాయల జరిమానా విధిస్తున్నారు, అక్కడ కూడా అవినీతి చేస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఢిల్లీలో ప్రధానంగా గతంలో జల్ బోర్డు లాభాల్లో ఉండేది, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కూడా 500 లీటర్ల నీటిని ఉచితంగా సప్లై చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ హామీలో ఉచిత నీరు అనేది కూడా ఒక హామీగా ఉంది. వాటర్ బిల్స్ అనేవి ముఖ్యంగా ఉచిత నీరు ఇవ్వడం వల్ల వాటర్ బోర్డుకి ఆదాయం అనేది తగ్గిపోయిన పరిస్థితి ఉంది. 73,000 కోట్ల అప్పుల్లో ప్రస్తుతం జల్ బోర్డు ఉందని చెప్పి కూడా బీజేపీ ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. ముందస్తుగా వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి మార్చి నెలలోనే జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఈ కష్టాలు వచ్చేవి కాదు అని చెప్పి కూడా బీజేపీ విమర్శిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం నీటి కష్టాలను ఎదుర్కొనేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. అదనపు వాటర్ ట్యాంకర్స్ తో ప్రజలకు నీటిని సరఫరా చేస్తుంది. అలాగే నీటిని వృధా చేస్తే కనుక వారికి 2,000 రూపాయల జరిమానా, అలాగే తాగునీటితోనూ జల్ బోర్డు నీటితోనూ వాహనాలు శుద్ధి చేసే సర్వీసింగ్ సెంటర్ల పైన, అలాగే ఇతర తాగునీటిని వేస్ట్ చేస్తే వాటిపైన నిషేధ చర్యలను కూడా తీసుకుంటూ నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 200 బృందాలని, జల్ బోర్డు బృందాలని డిప్లాయ్ చేయడం జరిగింది.
జరిగింది. ఢిల్లీలో ఉన్న 11 జల్ బోర్డు స్టేషన్స్ వద్ద కూడా టీమ్స్ ని మోహరించి ప్రజలకు ఎటువంటి సమస్య రాకుండా 1916 అన్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ట్యాంకర్ కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేసి ఎవరికైనా వాటర్ అవసరం ఉంటే కనుక వాళ్ళు ఈ నెంబర్స్ కి ఫోన్ చేస్తే 1916 నెంబర్ కి ఫోన్ చేస్తే కనుక వెంటనే ట్యాంకర్ డిప్లాయ్ చేస్తామని చెప్పి కూడా ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి ప్రస్తుతం అతీషి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో ఆవిడ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కోరడం జరిగింది. సో ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. అయితే హర్యానా నుంచి వచ్చే యమునా నీరు నిలిపివేయడంతోనే ఈ సమస్య వచ్చిందని చెప్పి ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే హర్యానా ప్రభుత్వం హథనీకుండ్ బ్యారేజ్ వద్ద వీరు చేసుకున్న ఒప్పందం ప్రకారం 719 క్యూసెక్కుల నీరు ఢిల్లీకి రావాల్సి ఉంది. కానీ హర్యానా ప్రభుత్వం 1049 క్యూసెక్కుల నీరు అంటే 330 క్యూసెక్కుల నీరు అదనంగానే ఇస్తుంది. కానీ తప్పుడు ఆరోపణలు చేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక్కడ హర్యానా ప్రభుత్వం తప్పిదమేమీ లేదు, అన్ని ఒప్పందం ప్రకారమే జరుగుతున్నాయి. కానీ బీజేపీ మీద విమర్శలు చేసేందుకు హర్యానా ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారని చెప్పి బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం హీట్ వేవ్ కారణంగా అన్ని చోట్ల కూడా డ్యామ్స్ లో స్టోరేజ్ లెవెల్స్ అనేవి తక్కువకి పడిపోవడంతో ప్రస్తుతం నీటి సరఫరా అనేది ఢిల్లీకి తగ్గిపోయిన పరిస్థితి ఉంది. యమునా నీరు ముఖ్యంగా హథనీకుండ్ బ్యారేజ్ మీదుగా వజీరాబాద్ బ్యారేజ్ కి రావాల్సి ఉంటుంది. సో అక్కడ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా వాటిని శుద్ధి చేసి ఇటు కాలనీస్ కి తరలించడం జరుగుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సమస్యతో నార్త్ ఢిల్లీ అలాగే ఈస్ట్ ఢిల్లీ సౌత్ ఢిల్లీ ఈ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. 2 పూటల నీరిచ్చే బదులు ఒక పూటే నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి. కొన్ని కాలనీకి పూర్తిగా వాటర్ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. వాటర్ ట్యాంకర్ల వెంబడి ప్రజలు పరుగులు పెడుతూ ముఖ్యంగా పైపులతో నీటిని తోడుకుంటున్న దృశ్యాలు దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిస్థితి. అలాగే కుండలు బిందెలు అలాగే వాటర్ టిన్స్ తో ప్రజలు ఎక్కడికక్కడ క్యూ లైన్లలో వాటర్ ట్యాంకర్స్ దగ్గర నిలబడి ప్రస్తుతం నీటిని తీసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ సమస్యను పరిష్కరించేందుకు కోర్టు ఇనిషియేటివ్ ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో హిమాచల్ ప్రదేశ్, హర్యానా, యూపీ ఈ రాష్ట్రాల నుంచి ఒక 4 రోజుల పాటు అదనంగా నీటిని సరఫరా చేస్తే కనుక ఈ సమస్య తీరుతుంది. సో వెంటనే కోర్టు జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలి అని చెప్పి పిటిషన్ ఫైల్ చేశారు. ప్రస్తుతం వెకేషన్ బెంచ్ సుప్రీంకోర్టులో రన్నింగ్ లో ఉన్నాయి, 2 వెకేషన్ బెంచ్. సో ఈ పిటిషన్ ఎప్పుడు విచారణకు లిస్ట్ అవుతుంది అనేది మనకి ఈరోజు సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. సో కోర్టు ఇనిషియేటివ్ తో అయినా ఢిల్లీ ప్రజల నీటి కష్టాలు తీరుతాయా, ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాలి. గోపి, అంటే ఒకవైపు ఢిల్లీలో విపరీతమైన నీటి సమస్య ఉంది, మరోవైపు బీజేపీ ఏమో ఒకవైపు ఆందోళనలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటు నిరసనలు అవి చేస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం ఏదైతే అభ్యర్థించారో దానికి సానుకూలంగా ఇప్పటివరకు ఏమైనా స్పందించారా బీజేపీ పెద్దలు? ఎస్, ఇప్పటి వరకు బీజేపీ కేజ్రీవాల్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించలేదు. కేజ్రీవాల్ గానీ ఆమ్ ఆద్మీ పార్టీ గానీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. హర్యానా ప్రభుత్వం నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటా కన్నా ఎక్కువ నీటి వాటానే 1049 క్యూసెక్కుల నీరు వస్తుంది. 719 క్యూసెక్కులకే అక్కడ ఒప్పందం జరిగింది. సో అదనపు నీరే వస్తుంది. ఢిల్లీ జల్ బోర్డు అప్పుల్లోకి వెళ్లిపోవడానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీ. అలాగే ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించినా కూడా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. వాటర్ మేనేజ్మెంట్ కి సంబంధించి కానీ ముందస్తుగానే ఒక వేసవి కాలం యొక్క ప్రణాళికను రచించకపోవడం వల్లనే ఇంత ఇబ్బంది, నీటి ఎద్దడి, ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పి బీజేపీ కేజ్రీవాల్ వైఖరికి వ్యతిరేకంగా రాజకీయంగా నిరసనలో ఆందోళన చేస్తున్నారు. కానీ ప్రజల సమస్యలు పట్టించుకునేందుకైతే ఇప్పటివరకు బీజేపీ మేము ఇనిషియేటివ్ తీసుకుంటాం, ఇటు యూపీ ప్రభుత్వంతో హర్యానా ప్రభుత్వంతో మాట్లాడి మేము ఒప్పిస్తాం బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని అని చెప్పి ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. సో కోర్టుని ఆశ్రయించారు కాబట్టి సో కోర్టు డైరెక్షన్స్ తోనే నెక్స్ట్ ఇటు ఈ గవర్నమెంట్స్ హిమాచల్ కానీ అలాగే యూపీ అలాగే హర్యానా ప్రభుత్వాలు తమ వైఖరిని తెలిపే అవకాశం ఉంటుంది. కేంద్రం కూడా ఢిల్లీ నీటి సమస్య, సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ కేంద్రం ఆధీనంలో పాలన అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి సో యూటీగా ఢిల్లీ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా కేంద్రం రెస్పాన్స్ ని కూడా సుప్రీంకోర్టు అడిగే అవకాశం ఉంది. సో సుప్రీంకోర్టు జోక్యంతోనే ఢిల్లీ ప్రజల నీటి కష్టాలు తీరే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.